ఈరోజు మనం కలర్ని యూఎక్స్ యూఐలో ఎలా యూజ్ చేస్తారో తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ దానికన్నా ముందు మనం కలర్ ఎక్కడ యూజ్ చేస్తారో తెలుసుకుందాము. ఓకే, కలర్ని ఎక్కడ యూజ్ చేస్తారు? ఒక ఆర్టిస్ట్ ఆర్ట్ వేసే టైంలో బోర్డ్ పైన యూజ్ చేస్తారు పెయింట్ తోటి. ఓకే, రైట్. ఓకే, నెక్స్ట్ ఇంకెక్కడ? గ్రాఫిక్ డిజైన్లో, అంటే థంబ్నెయిల్స్, లోగో ఇలా ఉంటాయి కదా, యా గ్రాఫిక్ డిజైన్లో కూడా యూజ్ చేస్తారు. మళ్ళీ రిలేటెడ్గా ఏమేమి ఫీల్డ్స్ ఉంటాయండి? యూఎక్స్ యూఐ డిజైనింగ్ అంటే మొబైల్ యాప్స్ కానీ వెబ్సైట్స్ కానీ, ఇంకా రిలేటెడ్గా ఇంటీరియర్ డిజైన్. ఓకే, ఇక్కడ కూడా మనం కలర్ థియరీలో మొత్తం ఇందులో మనం ఎక్స్ప్లెయిన్ చేసే దాంట్లో మనకి యూఎక్స్ యూఐకి ఎంతవరకు యూజ్ అవుతుంది అంటే ఆర్ట్ ఫీల్డ్ వాళ్ళు ఎంతవరకు యూజ్ చేసుకుంటారు, గ్రాఫిక్ డిజైనింగ్ వాళ్ళు ఎంతవరకు యూజ్ చేసుకుంటారు, మొబైల్ అండ్ వెబ్సైట్స్ డిజైన్ చేయాల్సిన మనం డిజిటల్ ఫీల్డ్లో ఎంతవరకు యూజ్ చేస్తాం. ఓకే, మన ఆర్ట్ ఫీల్డ్కి వచ్చేసి 2 టైప్స్. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఆర్ట్ బోర్డు పైన చేస్తారు పెయింటింగ్ బ్రష్తో, ప్లస్ ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువ ట్రెండింగ్ ఏంటంటే డిజిటల్గా కూడా వాళ్ళు ఆర్ట్ డిజైన్ చేసి పింట్రెస్ట్లలో ఇలా సేల్ చేసుకుంటున్నారు కదా. యా, కానీ డిజైన్ ఆర్ట్ ఏమైనా మారుతుందా? బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు తీసుకోవాల్సిన సీనరీస్కి మల్టిపుల్ కలర్స్ యూజ్ చేస్తారు కదా. వాళ్ళు ఎక్కువ మల్టిపుల్ కలర్స్ ఎంత ఇంక్రీజ్ అవుతుంటాయో వాళ్ళు అంత డెప్త్గా సబ్జెక్ట్ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది కదా. సేమ్, కానీ మళ్ళీ మన యూఎక్స్ యూఐలో మనం ఎంతవరకు యూఐలో కలర్స్ని యూజ్ చేయాలి అనే వాటిపైన మనకు కొన్ని కలర్ థియరీస్, కలర్ సైకాలజీ వీటిని బేస్ చేసుకొని మనం యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మన కలర్ థియరీ అంటే ఏంటంటే, కలర్ థియరీ అంటే మనం కలర్స్ని ఎక్కడెక్కడ ఏ కలర్ తోటి ఇంటరాక్ట్ అవుతుందని స్టడీ చేయడానికి కలర్ థియరీ అంటాం. ఓకే, ఇందాకే చెప్పుకున్నాం కదా, ఏ ఫీల్డ్స్ అనేది ఆర్ట్, డిజైన్ అండ్ సిమిలర్ ఫీల్డ్స్. ఓకే, మనకి వచ్చేసి కలర్ బేసిక్స్లో చూసుకున్నట్లయితే కలర్ వీల్లో మనకి ఏమేమి ఉంటాయండి? 3 స్టేజెస్. అంటే కలర్స్, ప్రైమరీ కలర్స్ ఉంటాయి అండ్ సెకండరీ కలర్ అండ్ టెరిటరీ. ప్రైమరీ కలర్స్ వచ్చేసి రెడ్, ఎల్లో, బ్లూ. ఓకే, ఈ కలర్స్ నుండి జనరేట్ అయినవి ఇందాక చెప్పుకున్నాంగా, ఒక కలర్ని ఇంకో కలర్తో కొలాబరేట్ చేసి న్యూ కలర్ని జనరేట్ చేయొచ్చు. అలా రెడ్ని ఎల్లోని మిక్స్ చేస్తే ఆరెంజ్. ఓకే, రెడ్ అండ్ బ్లూ పర్పుల్. ఓకే, బ్లూ అండ్ ఎల్లో గ్రీన్. ఈ విధంగా జనరేట్ అయినవి ఏంటి? సెకండరీ కలర్స్. ఓకే, టెరిటరీ కలర్స్ అంటే మళ్ళీ ఇవి గ్రీన్, ఆరెంజ్. అంటే ప్రైమరీ నుండి సెకండరీ నుండి ఈ రెండింటి నుండి మిక్స్ అయితే వచ్చినవే మనకు టెరిటరీ కలర్స్. ఈచ్ కలర్కి ప్రాపర్టీస్ ఉంటాయండి. ప్రతి కలర్కి ఒక్కొక్క ప్రాపర్టీస్, 3 ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వాటర్ తీసుకున్నాం అనుకోండి, లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. అదే వాటర్కి సెకండ్ స్టేజ్ ఏముంటుంది? సాలిడ్, అంటే ఐస్. అదే ఐస్ని మనం హీట్ చేస్తే ఎవాపరేట్ అయిపోతుంది, అంటే గ్యాసెస్ స్టేట్, రైట్. అంటే వాటర్కి 3 ప్రాపర్టీస్ ఎలా అయితే ఉంటాయో స్టేజెస్, సేమ్ అలానే ఒక కలర్కి కూడా మనకు 3 స్టేజెస్లో ఉంటాయి. ఒకటేంటి? హ్యూ అంటే స్టాండర్డ్ అన్నట్టు. ఏ కలర్ యాడ్ అవ్వకుండా స్టాండర్డ్ వాల్యూ ఆ కలర్ అలానే ఉంటుంది, అందులో ఏ కలర్ మిక్స్ అవ్వదు, అది హ్యూ. ఓకే, ప్యూర్ కలర్ అన్నట్టు. యా, నెక్స్ట్ ఏంటి? శాచురేటెడ్ అంటే ఆ కలర్కి, ఈ రెడ్ తీసుకుందాం అనుకోండి, ఆ కలర్కి గ్రే యాడ్ అవుతూ వస్తుంది. చూడండి, ఇక్కడ గ్రే యాడ్ అవుతూ వస్తే మధ్యలో ఇక్కడ రెడ్ మిక్స్డ్ గ్రే కలర్ షేడ్స్ కనిపిస్తున్నాయి కదా, అంటే గ్రేడియంట్ లాగా. యా, ఇవి మనం ఇప్పుడు గ్రేడియంట్ కలర్స్ మనకు యూజ్ చేయాల్సి అన్నప్పుడు ఓన్లీ రెడ్ కాదండి, మీరు ఎల్లో తీసుకున్నా అంతే, ఏ కలర్ తీసుకున్నా కూడా. అంటే ఇందులో మనకి షాడో ఉంటుంది, లైటర్ ఉంటుంది, అంటే డార్కర్ ఉంటుంది, లైటర్ ఉంటుంది. ఓకే, థిక్నెస్ ఉంటుంది అండ్ లైటర్ ఉంటుంది ఈ కలర్స్. ఓకే, యా, మనకు నెక్స్ట్ వచ్చేసి కలర్ స్కీమ్స్లో ఏముంటాయి? మోనోక్రోమాటిక్ అంటే ఏంటండి? మోనో అంటే 1, ఒక సింగిల్ కలర్కి దాని వేరియేషన్స్ నుండి వచ్చిన వాటిని యూజ్ చేసుకొని మనం చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కలర్ ఉంది, ఇది చూడండి, మనం ఒక కలర్ నుండి ఇందాక చూసాం కదా, ఇక్కడ ఇది బ్లాక్ కలర్ అయితే దీని వేరియేషన్స్ ఇలా ఉన్నాయి, యాడ్ అవుతూ ఉన్న కొద్ది ఇలా. ఇక్కడ చూడండి, మనకి రెడ్ కలర్ ఉంది, దీనికి గ్రే ఎలా యాడ్ అయితే వస్తుందో ఇక్కడ కలర్స్ స్లైట్లీగా చేంజ్ అవుతున్నాయి, అంటే ఈ రెడ్కి వేరియేషన్స్ ఇలా వస్తున్నాయి అన్నట్టు, ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కలా. సేమ్ అలానే మోనోక్రోమాటిక్ అంటే ఒక కలర్ని తీసుకుని దానికి వేరియేషన్స్ని యూజ్ చేసుకొని మనం వెబ్సైట్స్ కానీ బిల్డ్ చేయడం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ కలర్ ఉంది కదండి, ఈ కలర్కి వేరియేషన్ ఈ కలర్ వస్తుంది, అంటే బ్యాక్గ్రౌండ్లో మనం దీన్ని యూజ్ చేసాం కదా, దీని వేరియేషన్ ఇక్కడ ఈ కలర్ని ఇక్కడ మెయిన్ CTA బటన్. ఓకే, దీని గురించి మన CTA అంటే ఏంటి ఇవన్నీ మనం మళ్ళీ నెక్స్ట్ చూద్దాం. ఓకే, ఇది బ్యాక్గ్రౌండ్లో ఈ కలర్ని యూజ్ చేసినప్పుడు దీన్ని ఇక్కడ యూజ్ చేస్తాం. సరే, మళ్ళీ ఇదేంటి అంటే
మన యూనిటీ ఇన్ డిజైన్ అంటే దీనికి రిలేటెడ్గా ఏవైతే మ్యాచింగ్ అయిపోయి ఉంటాయో కలర్స్ వాటిని కూడా మనం యూజ్ చేయొచ్చు. అంటే ఈ ప్రిన్సిపల్స్లో మనం ఈ కలర్ స్కీమ్లో మోనోక్రోమాటిక్ అంటే ఒక కలర్ తీసుకొని దానికి రిలేటెడ్గా వేరియేషన్స్ తోటి ఉన్న కలర్స్ని మనం యూజ్ చేస్తూ దానికి మ్యాచ్డ్ అయ్యే కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ అనలాగస్ అంటే మనకి ఇందులో ఏమొస్తుంది? అనలాగస్ అంటే మనం కలర్ వీలులో ఒక కలర్ని పిక్ చేసుకొని ప్రైమరీగా ఒక కలర్ని పిక్ చేసుకొని దాని పక్కన ఏవైతే కలర్స్ ఉంటాయో వాటిని యూజ్ చేసుకుంటాం. పిక్ చేసుకున్న కలర్తో పాటు నెక్స్ట్ ఈచ్ అదర్ దాని పక్కన ఉన్న కలర్స్ కూడా. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎల్లోని తీసుకున్నాను, గ్రీన్ని. అంటే ఇప్పుడు మన గ్రీన్ని ప్రైమరీ కలర్ బ్యాక్గ్రౌండ్లో ఉంది కదండి, ఇక్కడ గ్రీన్ని ప్రైమరీ కలర్గా తీసుకొని దాని పక్కన ఏముంది? ఎల్లో ఉంది, దాని పక్కన మనకి ఆరెంజ్ రిలేటెడ్ కలర్ ఉంది. ఓకే, మళ్ళీ ఇవి తీసుకోవద్దా అంటే వీటిని కూడా తీసుకోవచ్చు, కానీ ఈ ప్రాజెక్ట్కి ఇవి తీసుకుంటాం. ఎందుకు అని అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే మనం ఇవి నేచర్ నుండి కూడా కొన్ని కలర్స్ మనం ఈ పిక్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఒక మ్యాంగో ట్రీ ఉందనుకోండి, మ్యాంగో ట్రీ మనకు మామిడి చెట్టుకి ఏముంది? ఒక మామిడి పండు ఎల్లో కలర్లో ఉంటుంది, లీవ్స్ గ్రీన్ కలర్లో ఉంటాయి. ఈ గ్రీన్కి వేరియేషన్ ఈ లైట్ గ్రీన్ కదా. అండ్ ఆ చెట్టు మనకు ఉంటుంది కదా, ఆ వేరు బెరడు అవన్నీ ఇలాంటి ఈ రిలేటెడ్ కలర్స్లో ఉంటాయి కదా. ఓకే, మనం ఈ ఎల్లో కలర్కి పక్కన ఉన్న కలర్స్ వీటిని చూసినట్లయితే ఇక్కడ చూడండి, మనం మనకి కలర్ ప్యాలెట్ కోడ్ ఏమొచ్చిందండి? F78329 రైట్. అదే కలర్ తోటి మనం కలర్ ప్యాలెట్ జనరేట్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ చూసినా కూడా అదే కలర్ ప్యాలెట్. అంటే మనకి ఈ ఎల్లోకి పక్కన ఈ కలర్లో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి, ఈ కలర్కు రిలేటెడ్గా ఇవన్నీ వేరియేషన్స్. ఓకే, ఇదే సేమ్ కలర్ కోడ్ కదా, ఇది ఇలా కూడా చూడొచ్చు. ఓకే, ఇందులో మనం చూస్తే ఇలా మనం వెళ్తూ ఉంటే లైట్ అయిపోతూ ఉంటుంది, లైట్ కలర్స్. ఓకే, ఇక్కడ చూడండి మీరు, లైట్ అయిపోతుంది, ఇలా వెళ్తే డార్క్ అవుతుంది. ఇంకా డార్క్ కావాలంటే ఇలా వస్తున్నాం కదా. ఇక్కడ మనం ఈ కలర్ ఎక్కడ చూడండి, హెయిర్ బియర్డ్ ఉంది కదండి, ఈ కలర్ని ఇక్కడ మెన్షన్ చేసాం. అంటే ఇక్కడ మనం సింపుల్, మనం కన్ఫ్యూజ్ కావడానికి ఇందులో ఏమీ లేదు. మనం తీసుకునే కలర్స్ న్యాచురల్గా మనకు సీనరీస్ నుండి బయట మన ప్రకృతి దగ్గర నుండి మనం తీసుకోవచ్చు. ఇంకోటి రెండోది ఏంటంటే మనం మన కలర్ వీల్లో ఒక కలర్ని పిక్ చేసుకొని దానికి పక్కన ఉండే కలర్స్ని యూస్ చేసుకోవచ్చు. ఓకే, సింపుల్గా అయిపోయింది కదా. నెక్స్ట్ కాంప్లిమెంటరీ కలర్స్. ఓకే, కాంప్లిమెంటరీ కలర్ అంటే మనం ఒక వెబ్సైట్ కానీ లేకుంటే మన డిజిటల్గా ఏ ప్రోడక్ట్ అయినా సరే డిజైన్ చేయాలనుకున్నప్పుడు దానికి ఒక వైబ్రెంట్ లుక్ ఇవ్వాలి, డైనమిక్ లుక్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మనం ఒక కలర్ని తీసుకొని హ్యూ స్టేజ్లో ఉన్న కలర్ని తీసుకొని దానికి క్వైట్ ఆపోజిట్. అంటే ఎగ్జాంపుల్ మనకి బ్లాక్ టు బ్లాక్ మ్యాచ్ అవుతుంది కదండి, బ్లాక్ షర్ట్కి బ్లాక్ ప్యాంట్ మ్యాచ్ అవుతుంది. ఓకే, కానీ అపోజిట్ ఏంటంటే బ్లాక్ ప్యాంట్ అయితే అపోజిట్ వైట్ షర్ట్ కదా. సేమ్ అలానే ప్రతి ఒక్క కలర్కి అపోజిట్ కలర్ ఉంటుంది, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, కాంప్లిమెంటరీ అంటే ఈజీగా గుర్తుపెట్టు, అపోజిట్ కలర్స్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇందులో చూడండి, మనకు బ్యాక్గ్రౌండ్లో మనకు ఈ కలర్ ఉంది కదండి, ప్రైమరీగా తీసుకున్నాం. దీనికి అపోజిట్ కలర్ ఏంటంటే మనకు ఎల్లో రిలేటెడ్ కలర్. ఓకే, దీన్ని మనం ఏం చేసాం, సిటియాకి యూజ్ చేసాం, సైన్అప్కి యూజ్ చేసాం. అంటే ఇక్కడ మనకి సిటియాకి ఈ కలర్ యూజ్ చేసామంటే టెరిటరీ కలర్. ఓకే, మనం దీని గురించి ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిటరీ మళ్ళీ నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఏం యూజ్ చేసాం, ఇవి సెకండరీ, ఇది ప్రైమరీ, ఈ టెరిటరీ, ఇవి సెకండరీ, వైట్ కూడా ఇక్కడ. ఓకే, ఈ విధంగా దీనికి ఇది అపోజిట్ కలర్. ఓకే, ఇది మ్యాచింగ్ కలర్. అంటే వీటన్నిటికీ వైట్ని టెక్స్ట్కి యూజ్ చేస్తే బాగుంటుంది, మ్యాచ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి స్ప్లిట్ కాంప్లిమెంటరీ కలరింగ్ స్కీమ్. ఓకే, ఇక్కడే ఉంది చూడండి కాంప్లిమెంటరీ అని. అంటే మనకు ఈ స్ప్లిట్ కాంప్లిమెంటరీలో కాంప్లిమెంటరీకి రిలేటెడ్గా మనం ఈ స్ప్లిట్ కాంప్లిమెంటరీ కలర్స్ని చూస్ చేస్తాం. ఎలా అంటే ఒక కలర్కి అపోజిట్ కలర్స్ సెలెక్ట్ చేసుకుంటాం. అంటే వైట్కి బ్లాక్ ఎలా అయితే ఉంటుందో అలా మనం ఈ కలర్ వీల్లో చూసినట్లయితే ఎల్లోకి అపోజిట్గా చూడండి, ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ అని ఉంది కదండి. ఒక కలర్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు దానికి అపోజిట్ కలర్స్ లెఫ్ట్ అండ్ రైట్ని సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. ఓకే, ఎలా అంటే ఇప్పుడు మనకు ఇందులో ప్రైమరీ కలర్స్గా మనం ఈ డార్క్ బ్లూ కలర్ మళ్ళీ ఎల్లో, దానికి అపోజిట్ ఏంటండి ఎల్లోని తీసుకుందాం. ఓకే, ఇక్కడ మనకి ఎల్లోకి ఆపోజిట్లో ఇది ఉంది, దీని ప్యాలెట్ నుండి జనరేట్ అయింది. చూడండి ఇక్కడ ఈ కలర్ ఉంది కదా పర్పుల్, ఈ పర్పుల్ని తీసుకున్నప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, ఇది వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, నేను
ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఈ ఎల్లోకి ఆపోజిట్ కలర్స్ ఒకటి లెఫ్ట్ అండ్ ఒకటి రైట్ కలర్. ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకుంటాం ఇందులో స్ప్లిట్ కాంప్లిమెంట్ కలర్. దీనికి ఆపోజిట్ ఈ కలర్ ఉంది కదండి, ఈ కలర్ని నేను పిక్ చేసినప్పుడు ఈ కలర్ కోడ్ వచ్చింది చూడండి. ఈ కలర్కి మ్యాచ్ అవుతుంది కదా ఈ కోడ్తో మనం ఒక ప్యాలెట్ జనరేట్ చేసినప్పుడు ఈ కలర్స్ వచ్చాయి. దీంట్లో డార్కర్ కలర్ తీసుకొని నేను బ్యాక్గ్రౌండ్లో యూజ్ చేసుకున్నాను. ఓకే, అంటే మనం ఒక కలర్ వీల్ ప్యాలెట్లో కలర్ని సెలెక్ట్ చేసుకొని దానికి అపోజిట్లో ఏవైతే కలర్ లెఫ్ట్ సైడ్లో ఒకటి రైట్ సైడ్లో ఒకటి మధ్యలో ఒక కలర్ని మాత్రమే లీవ్ చేస్తాం, వదిలేసి ఈ మధ్యలో ఉంది కానీ వైలెట్, ఇది మాత్రం లీవ్ చేసి దీనికి అపోజిట్గా ఈ కలర్ ఉంది కదండి లెఫ్ట్, ఎల్లోకి వైట్ అపోజిట్గా ఇందులో ఉన్న ప్యాలెట్లో ఉన్న దీనికి లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి ఈ కలర్స్ని మనం సెలెక్ట్ చేసుకొని కలర్ ప్యాలెట్ జనరేట్ చేసుకొని అందులో ఏవైతే మనకు వైబ్రెంట్ లుక్ ఇచ్చేలా ఉంటాయి అంటే డార్కర్ మోడ్లో ఉంటాయో వాటిని మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇందులో చూడండి ఈ కలర్ వచ్చింది, దీనికి అపోజిట్ ఇవి ప్రైమరీగా తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ సెకండరీగా ఏం తీసుకున్నాను అంటే నేను ఇక్కడ స్కై బ్లూ కలర్ని తీసుకున్నాను. ఓకే, స్కై బ్లూకి అపోజిట్గా ఏముంది, ఆరెంజ్ ఉంది, రెడ్ ఉంది కదా. ఈ ఆరెంజ్ ఎక్కడ యూజ్ చేశాను, ఇక్కడ. మళ్ళీ ఇక్కడ చూడండి హెడ్ పైన తలపాగలాగా కదా, ఇది ఎందులో ఉండి రెడ్ కలర్ ప్యాలెట్ జనరేట్ చేసిన కలర్ నుండి ఇది వచ్చింది. ఈ కలర్ ఏదైతే ఉందో ఇది ఆరెంజ్, అంటే స్కై బ్లూ అనే కలర్ని నేను పిక్ చేసుకొని దానికి అపోజిట్గా ఆరెంజ్ తీసుకున్నా, మధ్యలో ఈ కలర్ని వదిలేస్తే రెడ్ కలర్ని పిక్ చేసుకున్నా, రెడ్ కలర్ ప్యాలెట్ నుండి ఈ కలర్ని తీసుకున్నా, ఆరెంజ్ కలర్ ప్యాలెట్ నుండి ఈ కలర్ని తీసుకున్నా. ఓకే, మళ్ళీ ఈ స్కై బ్లూని మళ్ళీ నేను ఎక్కడ యూజ్ చేస్తున్నా, ఇక్కడ సిటిఐకి. ఓకే, ఇక్కడ సిటిఐకి నేను ఇదే స్కై బ్లూ కలర్ని పిక్ చేసుకున్నా, మళ్ళీ ఈ వైట్ కలర్ని టెక్స్ట్కి తీసుకున్నా. ఓకే, ఇది టెరిటరీ సిటిఐ బటన్. నెక్స్ట్ వచ్చేసి ట్రాడిక్ అంటే మనం ఇందాక ఒక కలర్ని మాత్రమే ఇక్కడ లీవ్ చేసుకున్నాం, ఎల్లోకి అపోజిట్ ఈ కలర్ని లీవ్ చేసుకుని ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్ కదా. ఇక్కడ మాత్రం అలా కాకుండా ట్రయాంగిల్ లాగా, అంటే మధ్యలో మనం 3 కలర్స్ని లీవ్ చేస్తున్నాం చూసుకోండి. ఓకే, ఈ కలర్ నేను పిక్ చేసుకుంటే దీనికి ట్రయాంగిల్, ఇది ఇక్కడ చూసుకోండి. మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకున్నా కూడా ఇక్కడ చూడండి ట్రయాంగిల్ ఎన్ని కలర్స్ని లీవ్ చేసుకున్నారు. ఈ కలర్ నేను పిక్ చేసుకుంటే మధ్యలో 3 కలర్స్ని ట్రయాంగిల్ షేప్, ఎగ్జాక్ట్ ట్రయాంగిల్ షేప్. ఏ కలర్ అయినా సరే, ఇక్కడ ఎల్లోని పిక్ చేసుకుంటే ఎగ్జాక్ట్ ట్రయాంగిల్ షేప్, ఇక్కడ ఈ కలర్ని పిక్ చేసుకుంటే అలా. ఓకే, మనం ఏ కలర్ అయితే పిక్ చేసుకుంటామో ఆ కలర్స్కి అపోజిట్గా ట్రయాంగిల్ షేప్లో ఉండే కలర్ని పిక్ చేసుకొని మనం యూస్ చేసుకుంటాం. ఈ వెబ్సైట్ పేజ్కి మనం ఈ కలర్స్ని చూసుకుందాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టెట్రాడిక్. ఓకే, టెట్రాడిక్ అంటే ఏం లేండి, స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్, స్క్వేర్ అయినా రెక్టాంగులర్ అయినా తీసుకుంటాం. చూడండి ఇక్కడ మనకు ఇది రెక్టాంగులర్లో ఉంది కదా. అలా మనం స్క్వేర్ ఆర్ రెక్టాంగులర్ తీసుకొని యూజ్ చేసుకుంటాం. వచ్చేసి కలర్ థియరీని 3 పార్ట్స్గా కన్వర్ట్ చేశారండి. ఓకే, కలర్ హార్మోనీ, కలర్ వాల్యూ అండ్ కలర్ టెంపరేచర్. ఇక్కడ కలర్ హార్మోనీలో కలర్ స్కీమ్స్ అంటే డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసుకొని వాళ్ళు మళ్ళీ వాటికి వచ్చి చూసేలాగా చదివేలాగా మనం డిజైన్ చేస్తాం కలర్ హార్మోనీలో. అదే కలర్ వాల్యూలో జస్ట్ మనం వైట్ ఆర్ బ్లాక్ యాడ్ చేసి కలర్ని యొక్క వాల్యూ పెంచటమా తగ్గించడమా ఆ స్క్రీన్ బట్టి మనం ఎలా యూజ్ చేయాలి అనేది మనం నెక్స్ట్ ప్రాక్టికల్గా చేసేటప్పుడు చూద్దాం. ఓకే, కలర్ వాల్యూ అయిపోయింది కదా. కలర్ టెంపరేచర్ అంటే వాళ్ళ ఎమోషన్స్కి కనెక్ట్ అయ్యే కలర్స్ని యూజ్ చేసుకోవడం. ఓకే, ఎనర్జెటిక్ అండ్ ఎగ్జైట్మెంట్ ఇవన్నీ ఎమోషన్ కదండి. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ అంటే మనం దేనికి ఎనర్జెటిక్ యూజ్ చేస్తాం. ఇలా ఒక్కొక్క ఎమోషన్కి ఒక్కొక్క కలర్ ఉంటుంది. ఇది మనం కలర్ సైకాలజీలో తెలుసుకుందాం. అలానే కలర్ టెంపరేచర్లో మనకు వామ్ కలర్స్, టెంపరేచర్ అంటే తెలుసు కంటే వామ్ అండ్ కోల్డ్. ఇందులో వచ్చేసి మనకు కోల్డ్ కలర్స్ ఏమేమి వస్తాయంటే బ్లూ, గ్రీన్, పర్పుల్, ఈ కలర్స్ వచ్చేసి కోల్డ్ కలర్స్ వీటికి రిలేటెడ్. ఓకే, వామ్ కలర్స్ ఏంటంటే మనకు ఎగ్జైట్మెంట్, ఎనర్జీ, ఇవి ఏవైతే వామ్ వర్త్గా ఉంటుంటాయో ఎల్లో, ఆరెంజ్, రెడ్, ఈ 3 వచ్చేసి మనకు వామ్ కలర్స్, ఇవి కోల్డ్ కలర్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెన్స్. యూఐలో మనం కలర్స్ని ఎందుకు యూజ్ చేయాలి అంటే ఓన్లీ జస్ట్ వైట్ అండ్ బ్లాక్ స్క్రీన్స్లో ఉంటే బాగుంటుందండి, ఉండదు కదా, బోరింగ్గా ఉంటాయి, అసలు మళ్ళీ చూడాలని కూడా అనిపించదు, మనకు ఆ ఫీల్ రాదు. అలా ఉండాలి అంటే మనం ఈ కలర్స్ థియరీ, కలర్ సైకాలజీ తెలుసుకొని ఏ యాప్కి, ఏ వెబ్సైట్కి ఏ కలర్స్ యూజ్ చేస్తే అవి మళ్ళీ వాళ్ళు వచ్చి యూజ్ చేస్తారు అని
మనం స్టడీ చేసి యూజ్ చేస్తామండి. బోరింగ్ ఫీలింగ్ కలగకుండా బ్యూటిఫుల్ లుక్ ఉండేలాగా మనం కలర్స్ యూజ్ చేయడానికి యూఐలో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. బోరింగ్ లుక్ కలగకుండా మళ్ళీ వాళ్ళు వచ్చి చూసేలాగా యూజ్ చేసేలాగా చేయడానికి కలర్స్ చాలా యూజ్ అవుతాయి యూఐలో. కలర్ థియరీ యొక్క రూల్స్ చూద్దామండి. కలర్ థియరీ రూల్స్ అంటే హై కాంట్రాస్ట్ ఫర్ ఫాంట్స్కి కూడా కలర్ ఉంటుందండి. ఎక్కడ ఏ కలర్ యూజ్ చేయాలి ఫాంట్కి అలా అని చెప్పి ప్రతిసారి మనం థిక్ బ్లాక్ యూజ్ చేయొచ్చా, థిక్ వైట్ యూజ్ చేయొచ్చా అంటే మనం ఎక్కడ యూజ్ చేయాలి, ప్రతిసారి మనం థిక్ బ్లాక్ యూజ్ చేయొద్దు, ప్రతిసారి థిక్ వైట్ యూజ్ చేయొద్దు, డార్కర్ వైట్ డార్కర్ బ్లాక్ యూజ్ చేయొద్దు. అది ఎక్కడైతే మనకు కాంట్రాస్ట్ కరెక్ట్ కావాలి, హై కాంట్రాస్ట్ కావాలి అనుకున్న ఇప్పుడే మాత్రమే మనం వీటిని డార్కర్లో యూజ్ చేస్తాం. ప్రాక్టికల్గా చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు చాలా బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆల్వేస్ థింక్ ఆఫ్ కాంటెక్స్ట్. ఇప్పుడు మనం చేయాలనుకున్న వెబ్సైట్ కానీ దానికి ఏవైతే కలర్స్ కావాలి అనుకుంటామో అవి ప్లెజెంట్గా ఉండాలి, కామ్ కలర్స్ అయి ఉండాలి, అంతేగాని అగ్రెసివ్ ఇలా ఉండకూడదు. ఓకే, రూల్ నెంబర్ 3 వచ్చేసి ఏముంది, యూజ్ కలర్ విజువల్ క్యూ. ఓకే, విజువల్గా మన హైరార్కీలా ఎలా ఉంటుంది అని చెప్పి మనం ప్రతిదీ ప్రాక్టికల్గా స్క్రీన్స్లో చేసి చూద్దామండి. అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ప్రజెంట్ ఏంటంటే ఈ కలర్ విజువల్ క్యూలో ఉందా లేదా అంటే మనకు క్లియర్గా హైరార్కీలో కలర్ కూడా ఉందా లేదా అని చెప్పి. ఇప్పుడు మనం క్లాస్లో ఏం చెప్పుకుందామంటే కలర్ సైకాలజీ అంటేనే అర్థమవుతుందండి బిహేవియర్. ఫస్ట్ ఈ సైకాలజీ ఎక్కడ నుండి, మన హ్యూమన్ సైకాలజీని డిపెండ్ అయ్యి, అంటే హ్యూమన్ బిహేవియర్, హ్యూమన్ ఎలా రియాక్ట్ అవుతారు కలర్స్కి అనే దాన్ని బేస్ చేసుకొని కలర్ సైకాలజీ మనకి స్టడీ చేయడం జరుగుతుంది. ఓకే, మనం ఇప్పుడు జనరల్గా మనం హ్యూమన్ లైఫ్లో ఒక రెడ్ని చూస్తే మనం ఏమేమి ఫిక్స్ అయిపోతాం, డేంజర్, వైట్ని చూస్తే పీస్, ఇలా ఈ విధంగా మనకు ఆ కలర్స్ చెప్పకనే చెప్తాయి. ఇది మనం ఒక ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డు దగ్గర చూసినప్పుడు రెడ్ కలర్లో బోర్డ్స్ ఉంటాయి అంటే డేంజర్ తాకరాదు అని, రైట్? ఆ విధంగా మనకు ఒక ఎమోషన్ అంటే ఓకే దానికి ఒక ఫీలింగ్, ఇది టచ్ చేస్తే నాకు షాక్ వస్తుంది అని ఒక ఫీల్, మనం అయిపోయి దాన్ని టచ్ చేయం. అలానే మనకు డిజిటల్గా కలర్స్ ఎలా ఫీల్ అవుతాం, డిజిటల్ స్క్రీన్లో ఒక్కొక్క కలర్ చూస్తే ఒక్కొక్క ఫీలింగ్ కలుగుతుంది. అంటే ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క ప్రయారిటీ ఇస్తాం అన్నట్టు, ఒక్కొక్క ఫీల్. అదే ఆ సైకాలజీనే కలర్ సైకాలజీ అంటాం. ఈ స్క్రీన్లో డిజిటల్గా మనం చూసినప్పుడు ఏ కలర్ చూస్తే మనం ఏ ఫీల్ కలుగుతాం, ఆ ఫీలింగ్స్ని డిపెండ్ చేసుకొని ఏ యాప్కి ఏ కలర్స్ యూస్ చేయాలి అని చెప్పి కలర్ సైకాలజీ మనకు చెప్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు మనం చూసినట్లప్పుడు రెడ్ ఎగ్జైట్మెంట్కి, స్ట్రెంగ్త్కి, లవ్, ఎనర్జెటిక్ సంబంధించిన యాప్స్ కానీ లేకపోతే రెడ్ని స్ట్రెంగ్త్ అంటే స్ట్రాంగ్గా మనం రికమెండ్ చేసినప్పుడు, అంటే ఎర్రర్స్ పేజెస్ వస్తాయి కదా మనకి, ఏదైనా ఎర్రర్ అక్కర్ అయినప్పుడు స్ట్రాంగ్గా చెప్తుంది స్ట్రెంగ్త్గా. అండ్ లవ్ అండ్ ఎగ్జైట్మెంట్గా ఉన్నప్పుడు, ఏదైనా నోటిఫికేషన్స్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు కానీ ఇలా మనకి రెడ్. అండ్ ఆరెంజ్ కాన్ఫిడెన్స్, సక్సెస్, బ్రేవరీ, స్కేలబిలిటీ. అండ్ ఎల్లో వీటికి సంబంధించిన స్క్రీన్స్ మనం చూద్దామండి. ఫస్ట్ ఈ కలర్స్ చూసాక మనం స్క్రీన్స్ చూద్దాం. ఓకే, ఎల్లో క్రియేటివిటీ, హ్యాపీనెస్, వార్మత్ అండ్ చీర్. గ్రీన్ నేచర్, హీలింగ్. నెక్స్ట్ సఫిస్టికేషన్, స్వీట్. పర్పుల్ వచ్చేసి రాయల్టీ, లగ్జరీ, స్పిరిచువాలిటీ, అంబిషన్. అండ్ బ్రౌన్కి మనం డిపెండబుల్, రెగ్యుడ్ అండ్ ట్రస్ట్ వర్తీ, సింపుల్. ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. బ్లాక్ వచ్చేసి ఫార్మాలిటీ, డ్రామాటిక్ అండ్ సఫిస్టికేషన్, సెక్యూరిటీ. చూడండి ఇక్కడ బ్లూ ట్రస్ట్, పీస్, లాయల్టీ, కాంపిటెన్స్. ఓకే, వైట్ క్లీన్ అండ్ సింప్లిసిటీ. ఓకే, మనం వీటికి సంబంధించిన స్క్రీన్స్ ఒకసారి చూద్దామండి. మనం ఇక్కడ బ్లూకి సంబంధించి ఎలాంటివి చేసుకోవచ్చు అంటే ఫైనాన్స్, టెక్, హెల్త్ కేర్, ఇవి ట్రస్ట్, పీస్, లాయల్టీ ఇలాంటి కలర్స్ కదా మనకి ఇవి కదా. సో ఈ బ్లూ కలర్ని ఎందులో అంటే ఫైనాన్స్కి సంబంధించిన యాప్స్లో కానీ వెబ్సైట్స్లో కానీ, టెక్నాలజికల్ సంబంధించినవి, హెల్త్ కేర్. ఓకే, వీటికి మనం ఎక్కువ బ్లూ యూజ్ చేస్తాం. అండ్ రెడ్ దేనికంటే సేల్స్, ఫుడ్ వార్నింగ్ పేజెస్ ఉంటాయి కదా, అలాంటి వాటికి మనం రెడ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అంటే మనకు మార్కెటింగ్, ప్రొడక్ట్స్ ఇవి ఉంటాయి కదండి వాటికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గ్రీనరీ అంటే మనకు తెలుసు ఎకో. ఓకే, నేచర్, ఫినాన్స్కి, ఎకో ప్రోడక్ట్స్కి, వెల్నెస్ అంటే మనకి హెల్త్కి సంబంధించిన వాటికి, ఇలాంటి వాటికి. ప్లస్ కొన్నిసార్లు మనం కావాలనుకుంటే హాస్పిటల్కి సంబంధించిన అంబులెన్స్ లేకపోతే హాస్పిటల్స్ వీటికి కూడా యూజ్ చేయొచ్చు. మోస్ట్లీ మనకు గ్రీనరీకి సంబంధించిన ఏది గ్రోసరీ యాప్స్ ఇలాంటి వాటికి కూడా గ్రీన్ యూజ్ చేస్తాం. పర్పుల్ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ అంటే బ్యూటీ, టెక్, లగ్జరీ బ్రాండ్స్కి సంబంధించినవి పర్పుల్. ఆరెంజ్ని ఎక్కువ ఎందుకు యూజ్ చేస్తామంటే సిటిఏ బటన్స్కి లేకపోతే సోషల్, ఫుడ్,
ఫుడ్ కలర్స్కి ఇలాంటి వాటికి. ఓకే, నెక్స్ట్ బ్రౌన్ వచ్చేసి ఆర్గానిక్ కలర్ కదండి, ఆర్గానిక్ ప్రోడక్ట్స్కి యూజ్ చేస్తాం ఇలాంటి వాటికి. మళ్ళీ కాఫీకి సంబంధించిన, చాక్లెట్స్కి సంబంధించిన వెబ్ పేజెస్, యాప్స్, ఓకే, వాటి రిలేటెడ్ కలర్స్కి. ఓకే, బ్లాక్. ఓకే, బ్లాక్ ఎందుకంటే మనకు హై బ్రాండ్కి, లగ్జరీకి యూజ్ చేస్తాం. మోస్ట్లీ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే రీడబిలిటీకి, అంటే టైపోగ్రఫీలో మనం ఎక్కువ బ్లాక్ని యూజ్ చేస్తాం టైపింగ్ టెక్స్ట్కి. ఓకే, గ్రే వచ్చేసి బ్యాక్గ్రౌండ్స్కి యూజ్ చేస్తాం. నెక్స్ట్ పింక్ వచ్చేసి ఇలాంటి బ్యూటీ ప్రోడక్ట్స్కి. నెక్స్ట్ వైట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్లోనే ఎక్కువ యూజ్ చేస్తాం. మనం ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ఆ ప్రాజెక్ట్కి ఏ కలర్స్ కావాలి అని చెప్పి కలర్ సైకాలజీ, కలర్ థియరీ ప్రకారం తీసుకున్న తర్వాత ఆ కలర్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాటిలో వేటిని మనం ప్రైమరీగా తీసుకుంటున్నాం, వాటిని సెకండరీగా వేటిని తీసుకోవాలి, ప్రాజెక్ట్ని బట్టి మనం డిసైడ్ చేసుకున్న తర్వాత వాటికి ప్రతి ఒక్క కలర్కి మనం కలర్ ప్యాలెట్ జనరేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ కలర్ ప్యాలెట్లో ఈ కలర్కి సంబంధించిన వేరియేషన్స్ మనం యూజ్ చేస్తాం. ఓకే, ఎక్కడ ఏ స్క్రీన్లో ఇవి డైరెక్ట్ ఇవే కాకుండా వీటి వేరియేషన్స్, అంటే ఇవి మిక్స్డ్ అయిపోయి ఉంటాయి కదా మనకు కలర్ థియరీలో చెప్పుకున్న కలర్స్, వాటిని యూజ్ చేయాలి అంటే ఫస్ట్ వీటికి ప్యాలెట్ జనరేట్ చేసిన తర్వాత యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఒకసారి మనం ప్యాలెట్ని ఎలా జనరేట్ చేయొచ్చు అంటే మాన్యువల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు చాలా ప్లగ్గిన్స్ కూడా వచ్చాయి. స్పీడ్ వర్క్ అయిపోవాలంటే స్మార్ట్గా మనం ఫస్ట్ మనకు కలర్ ఫౌండేషన్ జనరేటర్ వస్తుంది. సూపర్ ప్యాలెట్ ఇది వచ్చేసి మనకు పెయిడ్ వర్షన్, అవసరం లేదనుకోండి. ఈ టేల్విన్ CSS ఇది కూడా ఫ్రీ వర్షన్. ఈ రెండిట్లలో సేమ్, ఏ ప్లగ్ఇన్ అయినా వర్క్ సేమే, కలర్ సేమ్, జనరేటర్ సేమే, కోడ్ సేమే ఉంటుంది. ఓకే, మనం ఇది తీసుకుందాం ఫౌండేషన్. అండ్ ఇక్కడ మనకు ఆర్బిట్లో ఉంది కదా, దీన్ని మనం మెటీరియల్లోకి కన్వర్ట్ చేసుకొని మనకు ఇది కలర్ కదా కావాల్సింది, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ కలర్ కోడ్ని కాపీ చేసుకొని ఇక్కడ మనకు ఈ పర్పుల్ ఇక్కడ ఉంది కదా, ఈ నేమ్ కాడ పేస్ట్ చేస్తున్నాం. ఓకే, సేమ్ కోడా? ఓకే, సేమ్ కోడ్. మనకేంటి ఇక్కడ మనకు స్టైల్స్, ఫస్ట్ స్టైల్స్ క్రియేట్ కావాలనుకోండి, స్టైల్స్ని క్లిక్ చేయండి, మనకి కలర్స్ అన్నీ జనరేట్ అయిపోయాయి. ఓకే, ఈ కోడ్ ప్రకారం మనకు ప్యాలెట్ జనరేట్ అయిపోయింది. చూడండి, ఇక్కడ మనం స్టైల్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ కలర్ కోడ్ తోటి మనకు కలర్ ప్యాలెట్కి సంబంధించిన స్టైల్స్ క్రియేట్ అయిపోయాయి. ఓకే, మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే వైలెట్ 500 ఉంది కండి, దీన్ని మనం హెడ్డింగ్స్కి యూజ్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ వెళ్ళి ఎడిట్ స్టైల్లోకి వెళ్ళి వైలెట్ 500 అని ఆల్రెడీ ఉంది, డిస్క్రిప్షన్లో ఓన్లీ ఫర్ హెడ్డింగ్స్ అని పెట్టుకోండి. మనం ఈ కలర్ యూజ్ చేస్తున్నప్పుడు మనకు ఐడెంటిఫై అవుతుంది ఇది ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేది ఇక్కడే తెలిసిపోతుంది. ఓకే, యూజ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఇది హెడ్డింగ్స్కి అని చెప్పి తెలిసిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇలానే ఇంకొక కలర్ ప్యాలెట్ జనరేట్ చేయడానికి చూద్దాం. మనకు ఇంకొకటి ఇక్కడ కలర్ ప్యాలెట్ స్టైల్స్లో క్రియేట్ అయింది కానీ మనకు ప్యాలెట్ జనరేట్ కాలేదు. ఈ స్టైల్స్ నుండి నెక్స్ట్ ఇక్కడ ప్యాలెట్ అని ఉంది కదా, ప్యాలెట్ అని క్లిక్ చేయండి, జనరేట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రైమరీ కలర్స్ సంబంధించిన ప్యాలెట్ జనరేట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి సెకండరీ ఇది క్లిక్ చేస్తే మనకు కలర్ కోడ్ వస్తుంది. ఈ కలర్ కోడ్ని కాపీ చేసుకోండి, సేమ్ ప్రాసెస్, Ctrl+C అండ్ మెటీరియల్ ఇక్కడ వచ్చి Ctrl+V ప్రెస్ చేసి స్టైల్స్ని క్రియేట్ చేయండి. క్రియేట్ స్టైల్స్, మనకు ప్యాలెట్ వచ్చేసింది రైట్ సైడ్లో. మనకు రైట్ సైడ్లోనే మనం ప్యాలెట్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ దీనికి మనం ఇది హెడ్డింగ్స్ కాకుండా బాడీకి యూజ్ చేయాలనుకోండి, లేకుంటే ఏవైనా సరే ఇక్కడ ఎడిట్ స్టైల్లోకి వెళ్ళి నేమ్స్, హెడ్డింగ్స్, డిస్క్రిప్షన్ చేంజ్ చేసుకోవచ్చు. మనకు ప్యాలెట్ జనరేట్ అవ్వలేదు, జస్ట్ క్రియేట్ స్టైల్స్ మాత్రమే జనరేట్ చేసాం. మనం ప్యాలెట్ అని క్లిక్ చేస్తే ప్యాలెట్ జనరేట్ అయిపోతుంది. చూసారు కదా, ప్యాలెట్ జనరేట్ అయిపోయింది. జస్ట్ ఇక్కడ ప్యాలెట్ క్లిక్ చేస్తే ఈ విధంగా మనం ప్లగ్ఇన్స్ యూజ్ చేసుకొని మనం ప్యాలెట్స్ని జనరేట్ చేసుకోవచ్చు. మనం ఫస్ట్ మన కలర్ థియరీ, కలర్ సైకాలజీ అయిపోయింది కదండి. మనం నెక్స్ట్ ఇప్పుడు ఏం నేర్చుకుందామంటే కలర్ థియరీలో, కలర్ సైకాలజీకి సంబంధించిన ఒక మొబైల్ స్క్రీన్ కానీ లేకపోతే ఒక వెబ్సైట్ అప్లికేషన్స్ బిల్డ్ చేసేటప్పుడు ఏ రూల్స్ యూజ్ అవుతాయి అవి చూడడానికన్నా ముందు ఒక చిన్న పని చేద్దాం. అసలు మనం కలర్ మ్యాచింగ్ ఎలా నేర్చుకోవాలో తెలుసుకుందాం. ఓకే, కలర్ మ్యాచింగ్ అంటే మనం నేచరే మనకు నేర్పిస్తుంది. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ ప్యారెట్ ఉంది కదా, మనకు ప్యారెట్లో చూడండి కలర్ ఎలా రెడ్కి ఆరెంజ్ మిక్స్ అవుతుంది, అంటే ఇది దీనికి మ్యాచ్ అయ్యే కలర్. ఓకే, మళ్ళీ ఇక్కడ రెడ్కి ఎల్లోకి ఇక్కడ గ్రీన్ మిక్స్ అవుతుంది, ఇక్కడ బ్లూ మిక్స్ అవుతుంది. ఓకే, చూడండి ఈ విధంగా ఈ ఫెదర్స్ని చూడండి ఒకదానికొకటి ఎంత అందంగా మిక్స్ అయిపోయినాయో, బ్లాక్కి వైట్ ఇక్కడ. ఓకే, ఆ విధంగా మనం ఒకదానికొకటి మిక్స్ అవుతుంది. నెక్స్ట్ మనకు ఈ సీనరీలో చూసినట్లయితే ఈ గ్రాస్ ఉంది కాండి, ఈ గ్రాస్కి మళ్ళీ ఎల్లో ఇక్కడ యాడ్ అయింది, ఇక్కడ వచ్చేసరికి పోను గోల్డ్ కలర్ యాడ్ అయింది, ఇక్కడ మనకు మన స్కైలో
బ్లూ కలర్కి రిలేటెడ్గా లైట్ పింక్, మళ్ళీ ఇక్కడ గోల్డిష్ కలర్, ఇలా నేచర్ నుండి కూడా మనం కలర్ మ్యాచింగ్ పిక్ చేసుకోవచ్చు. ఒకసారి మనం చూద్దాం. ఈ మూవీ సీన్లో ఈ కలర్స్ని పిక్ చేసుకున్నారు. ఈ కలర్ ఎక్కడ నుండి అంటే బ్యాక్గ్రౌండ్ నుండి, ఈ కలర్ తను ఇక్కడ ఉన్నారు కదా తన పర్సనాలిటీ నుండి, ఈ కలర్ తన డ్రెస్ ఉంది కదా, ఇలా న్యాచురల్గా కూడా మనం పిక్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఈ సీన్లో చూడండి, తన డ్రెస్ ఉంది కదండి, ఆ డ్రెస్ నుండి ఈ కలర్, మళ్ళీ ఈ ఫేస్ నుండి ఈ కలర్, తన క్యాప్ నుండి ఈ కలర్. ఓకే, ఈ విధంగా 3 కలర్స్ని మ్యాచింగ్ చేసుకుంటూ మనం కూడా తీసుకోవచ్చు. లైవ్లో చూద్దాం. మనం చెప్పుకుందాం కదండి, ఇంటీరియర్ డిజైన్ కూడా కలర్ థియరీ కింద యూజ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ 60% వైట్ తీసుకున్నారు. ఓకే, బ్లూ కలర్ ఏముంది 10% ఉంది, మళ్ళీ బ్రౌన్ ఇక్కడ 30%. ఓకే, దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, ఇక్కడ కూడా చూడండి సేమ్ 60 వైట్, బ్రౌన్ 30, బ్లూ 10. ఓకే, యాక్చువల్లీ ఇది ఏంటి 60-30-10 అంటే ఏంటి అంటే ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేసే రూల్. కలర్స్ మనం ఒక డిజైన్ చేస్తున్నాం, ఒక మొబైల్ స్క్రీన్కి అప్లై చేస్తున్నాం అంటే ఈ రూల్స్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఇది కంపల్సరీ తెలిసి ఉండాలి. అసలు ఈ 60-30-10 రూల్ గురించి చూద్దాం. 60-30-10 రూల్ అంటే మనం ఒక మొబైల్ యాప్ స్క్రీన్ కానీ లేదంటే ల్యాండింగ్ పేజ్ వెబ్సైట్స్ చేసేటప్పుడు ఈ రూల్ని అప్లై చేస్తాం. ఓకే, 60% బ్యాక్గ్రౌండ్ కలర్ ఏరియాలో యూజ్ చేస్తాం. ఓకే, 30% ఏం చేస్తామంటే కాంట్రాస్ట్ అండ్ యూఐ ఎలిమెంట్స్కి సంబంధించిన వాటికి యూజ్ చేస్తాం. ఓకే, 10% ఏం చేస్తామంటే యాక్సెంట్ కలర్స్, యాక్షన్స్, బటన్స్కి 10% యూజ్ చేస్తాం వీటిని. కానీ ఇవి అన్ని చోట్ల ఈ 60-30-10% యూజ్ చేయవచ్చు అంటే కొన్ని చోట్ల యూజ్ చేయరాదు. ఫస్ట్ అవి ఎక్కడ యూజ్ చేయాలో తెలుసుకున్న తర్వాత ఎక్కడ యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఎందుకంటే మనం ఇది తెలియకపోతే అన్ని చోట్ల మనం యూజ్ చేస్తూ ఉంటాం, కానీ అది రాంగ్ అవుతుంది కదా. ప్రతి చోట మనం యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రతి చోట అది కరెక్ట్ అవ్వదు కదా. అందుకని మనం ఎక్కడైతే యూజ్ చేయకూడదో అది ఫస్ట్ తెలుసుకుందాం. ఫస్ట్ మినిమలిస్ట్ ఆర్ మోనోక్రోమ్ డిజైన్ అంటే మినిమలిస్ట్ స్క్రీన్. చూడండి ఇందులో ఇలా సింపుల్గా మనకి మినిమలిజం యూజ్ చేసుకొని చేసే దాంట్లో ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్లో గ్రే కలర్స్ మాత్రమే యూజ్ చేస్తారు. ఓకే, మినిమలిస్ట్. అండ్ నెక్స్ట్ బ్రాండ్ గైడెడ్ కలర్ రిస్ట్రిక్షన్స్ అంటే మనకు గవర్నమెంట్ కానీ లేకుంటే కంపెనీస్, పెద్ద పెద్ద కార్పొరేషన్ కంపెనీస్ కానీ వాళ్ళు బ్రాండెడ్ కలర్స్ 1 or 2 మాత్రమే యూజ్ చేస్తారు. ఓకే, అలాంటప్పుడు మనం 3 కలర్స్ అంటే 60కి ఒక కలర్, 30% ఒక కలర్, 10% ఒక కలర్, 3 కలర్స్ యూజ్ చేయాలి. కానీ ఇక్కడ మనం 3 or above కలర్స్ యూజ్ చేయాలి. కానీ మనం ఇక్కడ 2 కలర్స్ ఉన్నాయి అంటే మనం పర్ఫెక్ట్గా ఇక్కడ చూడండి యూజ్ చేయగలుగుతున్నామా లేదు. అలాంటప్పుడు మనం ప్రైమరీగా ఏం చేస్తామంటే వైట్ ఆర్ గ్రేని తీసుకుందాం. ఓకే, కానీ వాళ్ళు ఇచ్చింది మనకు ఒకే ఒక కలర్ ఇచ్చారు, బ్లూ కలర్ మాత్రం ఇచ్చారు. ఇక్కడ మనం పక్కాగా మనం 60-30-10% రూల్ యూజ్ చేస్తున్నాం, చేయలేకపోతున్నాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే యాక్సెసిబిలిటీ డార్క్ మోడ్. చూడండి ఇక్కడ యాక్సెసిబిలిటీ డార్క్ మోడ్లో మనం ఓన్లీ ఈ కలర్స్, డార్క్ మోడ్ కదా, ఇక్కడ మనం వేరే కలర్ ఏమైనా యూజ్ చేస్తామో డార్క్ మోడ్లో కంపల్సరీ బ్లాక్ ఉంటుంది. ఇక్కడ ఏదైనా మనం యాడ్ చేయడానికి కూడా ఉండదు. ఓకే, పోనీ మనం యాడ్ చేసిన కరెక్ట్గా ఉంటుందో యాక్సెసిబిలిటీ ఉండదు. సో మనం ఏం చేస్తాం, ఇలాంటి డార్క్ మోడ్లో మనం ఇది 60-30-10 రూల్ అనేది చేయలేము. నెక్స్ట్ వచ్చేసి డేటా హెవీ ఇంటర్ఫేసెస్. ఇక్కడ చూడండి మనకు డేటా స్క్రీన్స్లో ఎక్కువ డేటా మాత్రమే ఉంటుంది. ఇందులో మనం వేరే ఏమన్నా యాడ్ చేయగలుగుతామా? చేయలేము. అంటే ఇలా 60-30-10% లాగా కార్డ్స్ కానీ వేరే ఇంకేమైనా యాడ్ చేయలేము. ఓకే, ఇలాంటి డేటా సంబంధించినవి. నెక్స్ట్ కల్చరల్లీ సెన్సిటివ్ ఆర్ నీచ్ ఆడియన్స్. ఓకే, ఇలా కల్చరల్లీ సెన్సిటివ్ ఇలా. ఓకే, నెక్స్ట్ ఏంటి సూపర్ లైట్ ఆర్ హై యూటిలిటీ యాప్స్. ఓకే, సూపర్ లైట్ ఇలాంటి చోట మనం యాక్సెస్ చేయలేము. ఓకే, మనం నెక్స్ట్ ఇప్పుడు 60-30-10% అనే రూల్స్ ఎక్కడ అప్లికేబుల్ చేస్తామో చూద్దాం. మనం 60-30-10% ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో చూద్దాం. ఓకే, మనం ఈ యొక్క స్క్రీన్ తీసుకుందాం అనుకోండి. ఈ స్క్రీన్లో బ్యాక్గ్రౌండ్లో 60% వైట్కి రిలేటెడ్ కలర్ ఉంది. ఓకే, నెక్స్ట్ 30% ఇక్కడ ఈ ఇమేజ్లో 30% డార్క్ బ్లాక్ కలర్లా ఉంది, రైట్. అండ్ 10% CTA థిక్, ఈ కలర్ని CTA యూజ్ చేసాం. ఓకే, ఆ విధంగా చూస్తే మళ్ళీ మనకు ఇక్కడ చూడండి ఈ ల్యాండింగ్ పేజ్ ఏదైతే ఉందో దానికి 60% ఈ కలర్ యూజ్ చేసాము. ఇక్కడ ఈ డాట్స్, ఈ ఇమేజెస్ ఇక్కడ అండ్ 2 కలర్స్ తీసుకుందాం, 30% ఈ కలర్ అండ్ వైట్ కలర్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇందులోనే దీని వేరియేషన్ ఇంకో కలర్స్ ఉంటాయి కదా, వాటిని 10% తీసుకుందాం. ఇందులో చూడండి బ్యాక్గ్రౌండ్లో ఈ కలర్స్ కూడా లైట్గా మిక్స్ అయిపోయి ఉంటాయి, ఇది మాత్రమే థిక్గా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి
ఇందులో చూడండి సేమ్ మనకి మొబైల్ యాప్లో ఒకలా ఉంది. ఇక్కడ ఏంటంటే వెబ్సైట్ ల్యాండింగ్ పేజ్ కదా, ఇక్కడ మనం ఎక్స్ట్రా కొన్ని కలర్స్ తీసుకోవాల్సి వస్తుంది. అందుకని దీనికి ఇది ఈ 2 కలర్స్ వచ్చేసి బ్రౌన్ అండ్ వైట్ కలర్స్కి 60% తీసుకుందాము, ఈ కలర్స్కి 30% తీసుకుందాము. నెక్స్ట్ 10% ఇందులో ఈ కలర్స్ తీసుకుందాము. ఓకే, నెక్స్ట్ చూద్దాం. చూడండి మనకు బ్యాక్గ్రౌండ్లో 60% వైట్ ఉంది అండ్ బ్లూ అండ్ బ్లాక్ మనకు 30 అండ్ 10%లో తీసుకుందాము. ఓకే, మీకు ఈ క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. మీరు 60, 30, 10% ఎలా తీసుకోవాలి, కలర్ మ్యాచింగ్ ఎలా చేసుకోవాలి అండ్ కలర్ ప్యాలెట్స్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ వాటిపైన మీరు ప్రాక్టీస్ చేయండి. కలర్ థియరీలో మాస్టర్ అయిపోతారు. ఓకే, మీకు మన కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మన ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో కాగలరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా డెప్త్ సబ్జెక్ట్తో మీట్ అవుదాం.